అది ఫస్ట్ స్లైడ్, అది మొత్తం డయాగ్రామ్ పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఐబొమ్మ అనేది ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయితే మొత్తం 3 డయాగ్రామ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒకటేమో ఐబొమ్మ అనే వెబ్సైట్ని ఎట్లా తయారు చేసి ఎట్లా దాంట్లో అప్లోడ్ చేశారు ఒకటి. దెన్ ఐబొమ్మలో ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది 2వ డయాగ్రాము. దాని తర్వాత ఈ ఐబొమ్మ ప్రాసెస్లో మూవీ స్ట్రీమింగ్ అయ్యేటప్పుడు అతనికి రెవెన్యూ ఎట్లా వస్తుంది అనేది 3వ బొమ్మ. సో నేను 3 బొమ్మలలో నీకు ఐబొమ్మ గురించి మొత్తం చెప్పేస్తా. ఫస్ట్ బొమ్మ, ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఐబొమ్మ ఆర్ బప్పం.com ఐబొమ్మ.com అనేది ఫస్ట్ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ రిజిస్టర్ అనేది కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గోడాడీ అనే కంపెనీ ఎట్లనో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ ఇతను ఎన్జలా అనేది కంపెనీ ఉంది. ఎన్జలాలో డొమైన్ రిజిస్టర్ చేశాడు. ఈ డొమైన్ రిజిస్టర్ చేయడానికి తన ఈమెయిల్ ఐడి, తన డెబిట్ కార్డు, తన క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి డొమైన్ రిజిస్టర్ చేశాడు. దీనివల్ల ఈ డొమైన్ నాది కాదు అని చెప్పడానికి వీలు లేదు, నెంబర్ 1. ఎందుకంటే ఈ ఐబొమ్మ డొమైన్ తనది, క్రెడిట్ కార్డు ఉపయోగించాడు, తన ఈమెయిల్ ఇచ్చాడు, తన అంత డీటెయిల్స్ ఇచ్చాడు. సో అతని ఐబొమ్మది అతనిదే. అది ఎక్కడ రిజిస్టర్ అయింది? ఎన్జెలా అనే కంపెనీలో రిజిస్టర్ అయింది. దాని తర్వాత దాన్ని హోస్టింగ్ చేయాలి. ఆ హోస్టింగ్ చేయడానికి వేరే కంపెనీ వాడాడు. అది హోస్టెడ్ ఎట్ ఐపీ వాల్యూమ్ అనేది హోస్టింగ్ కంపెనీ. అంటే అది దీన్ని హోస్ట్ చేస్తుంది. హోస్ట్ చేయడం అంటే చూపిస్తుంది. దాని తర్వాత ఇది హోస్ట్ అయిపోయింది, ఈ రిజిస్టర్ అయిపోయింది, హోస్టింగ్ అయిపోయింది. దాంట్లో సిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది దీనికి. అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక కంటెంట్ని టోటల్గా మేనేజ్ చేస్తుంది. అది ఎట్లా, ఎప్పుడు చూపించాలి, ఏ టైంలో నీకు యాడ్ ఇవ్వాలి, ఏ టైంలో ఆపాలి, ఏ టైంలో చూపించాలి అనేది కంటెంట్ మేనేజ్ సిస్టమ్. ఈ దాంట్లో కంటెంట్ మేనేజ్ సిస్టమ్ని ఆపరేట్ చేసేది ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మనుషులు. ఈ ప్యానల్ అంటే ఒక సాఫ్ట్వేర్ కాదు, అది మనుషులు ప్యానల్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ డిఫరెంట్ అవుట్సోర్సింగ్ చేసుకోవచ్చు. తర్వాత క్రియేటింగ్ పోస్ట్ అంటే సినిమా చూపించడానికి మనం పోస్టర్లు బయట గోడల మీద చేస్తారు కదా, అట్లా పోస్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ పోస్ట్ అనేది మూవీ పోస్టర్ తయారు చేస్తాడు. ఈ మూవీ పోస్టర్ తయారు చేయడంలోనే అతనికి నిఖిల్ అనే ఫ్రెండ్ కూడా అతనికి సహకరించాడు. ఈ పోస్టర్ తయారు చేసిన తర్వాత దానికి ఒక లింక్ తయారు చేస్తారు. ఒక పోస్టర్ తయారు చేస్తారు, దానికి ఒక లింక్ తయారు చేస్తారు. లింక్ డౌన్లోడింగ్ ఉంటుంది. స్ట్రీమింగ్ లింక్ ఒకటి, డౌన్లోడింగ్. నువ్వు ఉట్టి చూడాలంటే స్ట్రీమింగ్ లింక్ క్లిక్ చేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ లింక్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సెటప్ అయిన తర్వాత అప్పుడు పోస్ట్ చేసేస్తారు, అప్పుడు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేయడం అనేది దెన్ కంటెంట్ ఈజ్ విజిబుల్ ఇన్ ద వెబ్సైట్. అప్పుడు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత అప్పుడు నీకు బొమ్మకు రెడీగా ఉంటుంది నీకు చూడడానికి. దిస్ ఈజ్ హౌ ద ఐబొమ్మ బ్యాక్గ్రౌండ్లో జరిగేది. నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఐబొమ్మలో ఒక సినిమా అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగి పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్, ఇది కాదు అదే పెట్టు, యూజర్ యాక్సెస్ చేయడానికి పోయినప్పుడు యూజర్ విజిట్స్ చేస్తాడు ఐబొమ్మని విజిట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా దాని వెనుక ఒక రీడైరెక్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. స్క్రిప్ట్ అంటే సాఫ్ట్వేర్, అది కూడా రీడైరెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? రీడైరెక్ట్ చేసి ఎక్కడ చేస్తుంది? ఆ చూసే పర్సన్ యూజర్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అంటే ఆ రూమ్లోకి తీసుకెళ్తుంది, నేను ఆ యొక్క విండోస్ తీసుకెళ్తుంది. దాని తర్వాత కంపల్సరీ ఇక్కడ చూడాల్సిందే నువ్వు గేమింగ్ అండ్ తర్వాత బెట్టింగ్ యాప్స్ యొక్క వాళ్ళ యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఉండే రూమ్లోకి విండోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ యూజరు సినిమా చూడకన్నా ముందు మధ్యలో కూడా కంపల్సరీగా ఇవి చూడాల్సిందే. ఇవి చూసినప్పుడే ఇక్కడ ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. కొన్ని లక్షల మంది, వేల మంది చూస్తున్నప్పుడు అందరూ ఈ దానికి తోయబడతారు. ఈ దానికి తోయబడిన తర్వాత ఈ దానికి తోయబడిన ట్రాఫిక్ని బట్టి అప్పుడు ఈ ట్రాఫిక్ వాళ్ళు, ఈ గేమింగ్ సైట్ వాళ్ళు ఇతనికి పేమెంట్ అనేది ఇంతమంది, 1,00,000 మంది చూస్తున్నారు ఈ సినిమాని అంటే 1,00,000 మంది ట్రాఫిక్ వచ్చింది, 1,00,000 మందికి పర్సన్కి ఇంత అని వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. సో అది ఈ యొక్క యాడ్ క్యాష్, యాడ్స్టెరా అనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్
పే చేస్తాయి. ఇవి వీళ్ళకి పే చేస్తారు. ఈ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ యాడ్బుల్ కంపెనీ ఈజ్ హీజ్ కంపెనీ, ఇమ్మండి రవి కంపెనీ ఇది. అక్కడ నుంచి గేమింగ్ నుంచి యాడ్ క్యాష్కి ఆర్ యాడ్ స్టారాకి పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది. యాడ్బుల్ అనేది యాడ్ కంపెనీ అనేది, ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి. ఇది అంతా యూఎస్డిటీ రూపంలో వస్తాయి. యూఎస్డిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రవి యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్గా ఫస్టే నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తాను. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నీవు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నీవు అక్కడ టెంప్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు, కొంతమంది ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ఈ రిసీవ్స్ ద యూఎస్డిటీ. ఆ యూఎస్డిటీలో ఉన్న మనీని మళ్ళీ ఇండియన్ అకౌంట్స్లోకి మార్చుకొని కరెన్సీ, ఇండియన్ కరెన్సీ లోపల ఫియస్ట్ కరెన్సీ లోపల మార్చుకుంటాడు. దిస్ ఈజ్ హౌ హీ జనరేట్స్ ద మనీ, దిస్ ఈజ్ హౌ హీ గెట్స్ ద మనీ. This is owned by him, and this entire script is owned by him, and he says that I don't own anything. But we have every evidence, and we have all the digital evidence to see his complicity in every point of time. Okay, next. ఇంకోటి ఉందా? సేమ్ అది ఇది ఒకటే. ఓకే, దిస్ ఈజ్ ఇన్ త్రీ వేస్, in many ways he gets the money. సో ఇలాగా మనకు ఇంపాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఏంది? గవర్నమెంట్ లూజింగ్ ట్యాక్స్ మనీ ఫ్రమ్ మూవీ టికెట్స్ బుకింగ్స్, అండ్ పబ్లిక్ డైవర్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. పబ్లిక్ ఆల్ ట్రాఫిక్ అంతా మళ్ళీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి, తర్వాత గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కాజింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ టు ద పబ్లిక్. And many fall into debt, many commit suicide also. Site forces user to install malicious APKs that may steal your user's personal and banking data. నువ్వు సైట్లోకి పోతున్నప్పుడే నువ్వు అగ్రి కొడుతున్నప్పుడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి కొడుతున్నప్పుడే నీ యొక్క డేటా అంతా స్టోర్ అయిపోతుంది. అందుకే అతను నా దగ్గర చాలామంది డేటా ఉంది అని ఒక థ్రెటనింగ్ వర్డ్ కూడా ఉపయోగించాడు. అది సో స్టోలెన్ డేటా వాజ్ సోల్డ్ అండ్ లేటర్ యూజ్డ్ బై సైబర్ స్కామ్స్టర్స్. ఆ డేటా అంతా సైబర్ స్కామ్స్టర్కి ఉపయోగించుకోవచ్చు, ఆ డేటా నుంచి మళ్ళీ మనీ సంపాదించుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఎంటైర్ ద ప్రాసెస్ బిహైండ్ ఫ్రంట్ అండ్ హౌ ఈ ఎర్న్స్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాఫిక్. అది యా.